వెల్కమ్ టు నంద్యాల మీడియా. నందికొట్కూరు నియోజకవర్గ చుట్టుపక్కల వార్తలను వీక్షించడానికి మన నంద్యాల మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేసీ కెనాల్ ప్రభుత్వం తక్షణమే నీరు విడుదల చేయాలి అని సిపిఐ లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నందికొట్కూరు నియోజకవర్గంలో జూపాడు బంగ్లాతో పాటు గడివేముల, వెలుగోడు మండలాల్లో ఎక్కువ గ్రామాలు కేసీ కెనాల్ ఆధారంగా పంటలు సాగు చేసుకుంటారని, అయితే గత ఖరీఫ్ సీజన్లో అధిక వర్షాల కారణంగా రైతులు తీవ్ర నష్టాలు పోయారని, రబీ సీజన్లో అయినా కేసీ కెనాల్ నీరు విడుదల చేసి ఆ రైతులను ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఎర్రగూడూరు గ్రామం వద్ద ఉన్న తూమును మూసివేయడం వల్ల నీరు దిగువకు పోతుంది అని, పైభాగంలో ఉన్న 1000 ఎకరాలు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సిపిఐ లిబరేషన్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేసీ కెనాల్ రైతులకు సంబంధించి మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఖరీఫ్ సీజన్లో రైతులు పూర్తిగా అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయారు. మొక్కజొన్న కానీ, పత్తి కానీ, మిరప కానీ, ఉల్లి కానీ తదితర పంటలు పూర్తిగా కూడా వర్షాకాలంలో నష్టపోయారు. దానికి తోడు రైతాంగానికి గిట్టుబాటు ధర లేకపోవడం కూడా మరి పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ సంబంధించి మరి ఏదైతే రైతులు నష్టపోయారో మరి ప్రభుత్వం కనీసం రబీలోనే ఆదుకోవడానికి కూడా రకం కూడా ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం. మరి రైతులు 1000 కోట్ల రూపాయలు రబీ సీజన్లో ఖర్చు పెట్టించి మొక్కజొన్న కానీ, ఆ రకంగా మినుము కానీ, మరి మిగతా తదితర పంటలు వరి కానీ ఈరోజు కూడా కేసీ కెనాల్ కింద మొత్తం రైతాంగం కూడా పంటలు వేసుకున్నారు. మరి ప్రధానంగా ఈరోజు ఎక్కడైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నీళ్లు నేటికి కూడా మరి ఉన్నాయి, ఆ నీళ్లు మరి ఎక్కడైతే అనంతపురం, ఆ రకంగా ఎక్కడో పత్తికొండ, దేవనకొండ ఇక్కడ రాష్ట్రానికి అక్కడ మన ఉన్నటువంటి మన జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నీళ్లు వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మల్యాల అంద్రినివ ద్వారా ఈరోజు నీళ్లు పోతా ఉన్నాయి. అయితే అక్కడ రైతులకు కూడా సంతోషమే. మరి అయితే ఏదైతే ఈ రోజు ఉన్నటువంటిది మన జూపాడు బంగ్లా మండలం కావచ్చు, ఆ రకంగా నందికొట్కూరు కావచ్చు, మరి ఏదైతే ఉన్నటువంటి పక్కల పాములపాడు, కొత్తపల్లి మండలాలకు సంబంధించి రోజు నీళ్లు వాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఈరోజు కేసీ కెనాల్ నీటికి సంబంధించి ఈరోజు రైతులకు రబీ సీజన్ సంబంధించి కనీసం ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా నీళ్లు పుష్కలంగా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కేసీ కెనాల్ నీళ్లు లేవంటే మరి ఇప్పుడే మనం జూపాడు బంగ్లా, ఆ రకంగా కూడా ఇక్కడ మనం ఉన్నాం. మరి జూపాడు బంగ్లా నీళ్లు పడతా ఉన్నాయి. ఈ ఛానల్ సంబంధించి జూపాడు బంగ్లా మండలానికి కింది గ్రామాలకు ఈరోజు మనం చూస్తున్నాం. ఉండేటువంటి తూములను తెరచకుండా ఇక్కడ ఉన్నటువంటి తూర్చెల కానీ, ఆ రకంగా కింది గ్రామాలకు వాడలు కానీ తదితర గ్రామాలకు సంబంధించి ఎర్రగుడి దగ్గర లింక్ ఛానల్ ద్వారా వేయటువంటిది. మరి గతంలో అక్కడ ఎర్రగుడి ఛానల్ నుంచి మరి అలగనూరు రిజర్వాయర్ నీళ్లు వేయడం పరిస్థితి మనం చూసాం. ఈ రోజు అలగనూరు రిజర్వాయర్ లో నీళ్లు లేకపోవడం వల్ల ఆ తూమును అట్లే బ్రేక్ చేసే పరిస్థితి. మరి ఈ రోజు కేసీ కెనాల్లో నీళ్లు లేవా, అంద్రినివలో నీళ్లు లేవంటే మన వాట ఉంది. ఈ నీళ్లు కింది పోతా ఉన్నాయి. అందుకొరకే రైతులు ఈ రోజు మరి గతంలో మరి మధ్యలో నీళ్లు ఆఫ్ చేశారు, మళ్ళీ రైతులు ఆందోళన చేస్తే నీళ్లు ఇస్తా ఉన్నారు. అంటే రైతులను నష్టపోయే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందుకొరకే మేము సిపిఎం లిబరేషన్ పార్టీగా రైతు కిసాన్ మహాసభగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. మరి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి దీన్ని ఖచ్చితంగా కూడా నీళ్లు ఏప్రిల్ 15 వరకు నీళ్లు ఇస్తారని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి.